అక్కడ మనోహర్ గారిని ఎందుకు వదిలేసి వచ్చారు? ఇక్కడ రాజావారిని ఎందుకు మోసం చేస్తున్నారు? నా అంతట నేను చెప్పే వరకు ఏమీ అడగొద్దు. రాణివాసపు నగల్లో నిన్నొక్కసారి చూడాలనుంది. రాణివాసపు నగలు వేసుకోవడం నీ హక్కు. ఎవరో చూస్తూ కుళ్ళుకుంటారని నువ్వస్సలు ఆలోచించకు. అలాంటి వాళ్ళని పట్టించుకోకే. నాకు అలాంటివన్నీ ఇష్టముండదని చెప్తే వినిపించుకోరే. సందీప్, నాన్న సందీప్, సందీప్, వస్తున్నానమ్మా. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? మీ ఆవిడ ఈ ఇంటి పెద్ద కోడలు. నా మనసు బాధ పెడుతోంది. అవునా? ఏమైంది రూపా? ఏమి లే చినరాజావారు, రూపా మేడంని రాణివాసం నగల్లో చూడాలని మేడం మోజుపడ్డారు. అడిగితే రూపా మేడం ఒప్పుకోట్లా. ఒక సంవత్సరం పాటు ఇక్కడంతా నేను చెప్పినట్లే జరుగుతుందని నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఇక్కడెవరూ నా మాట వినడం లేదు. ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవడం లేదు. రాణివాసపు నగలు వేసుకోవడం లేదు. ఇలా అయితే నేను హవేలీలో ఉండాలా వద్దా? అమ్మా, కూల్. రూపకి నేను నచ్చ చెప్తాను. రూపా, అమ్మ కోరుకోకూడదేది అడగలేదుగా. రాణివాసపు నగల్లో నేను చూడాలనుకుంటుంది. ప్రేమగా అడుగుతోంది. కాదనుకు రూపా, ప్లీజ్ ప్లీజ్. ఓహో, ఏవడ ఉడుక్కుంటుందా? రూపా, సందీప్ నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. చూడముచ్చటైన జంట. తీసుకో, కాదనుకు, ప్లీజ్. రూపా, రాణివాసపు నగల్ని వేసుకో. ఇక నుంచి అవి నీవే. ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. ప్లీజ్ తీసుకోమన్నానా? వెళ్ళు రూపా. అమ్మ ఇంత ఇదిగా అడుగుతోంది, బతిమాడుతోంది. కాదనుకో, వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఎంత మంచి మనసమ్మా నీది. బలవంతంగా ఆస్తి రాసిచ్చావని అందరూ అనుకుంటున్నారు. కాని అది తప్పని తేలిపోయింది. రాణివాసపు నగల్లో కోడల్ని చూడాలనుకుంటున్నావంటే నువ్వు పూర్తిగా మారావనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుందమ్మా?
మనోహర్ గారి విషయం శశిరేఖకు ఎలా తెలుసుంటుంది? అడగలేదు. అసలు ఆలోచనే రాలేదు. నేను అడిగి చూడనా? ఇదంతా మీకు తెలుసని శశిరేఖకు తెలియడం నాకిష్టం లేదు. ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం చేయమంటారో మీరే చెప్పండి. అయోమయంలో ఉన్నాను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఈ ప్రాబ్లం నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎంత ఫాస్ట్గా ఎదురవుతుందని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ ప్రిపేర్ అయ్యి లేను. భయంగా ఉందా? కానీ నా గురించి కాదు, రాజావారి గురించి. ఇంతకు ముందులా హవేలీలో ఫ్రీగా మూవ్ అవ్వలేను. అలా అనుకుంటే ఎలా? హవేలీ మీది, మీ సొంతం. ఎవరి గురించో మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓ పని చేయండి. ఏంటది? మనోహర్ గారికి ఫోన్ చేయండి. ఎందుకు? శశిరేఖకి ఆయనకున్న పరిచయం ఏంటో ఎలాంటిదో తెలుస్తుంది కదా. కొరితో తలగొక్కడం అంటే ఇదే. నాకు నేనుగా ప్రాబ్లంని కొని తెచ్చుకోమంటారా? ఆహా, అలానే కాదమ్మా, నేను చెప్పేది. మంగరాజ్ గారు, సపోజ్ మనోహర్ ఇండియాలోనే ఉండుంటే? అవును, కరెక్టే. మీ అడ్రస్ తెలిసిపోతుంది, వెతుక్కుంటూ వచ్చేస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఏమని సమాధానం చెప్పుకోవాలి? స్వామీజీ నా నోరు కట్టేశారు. ఓపెన్ గా మాట్లాడడానికి కూడా లేదు. పోనీ వెళ్ళి స్వామీజీని అడిగేస్తే ఏం చేయమంటారో తనే మనకు చెప్తారు కదా. ఆయన ఏం చెప్తారో నాకు తెలుసు. హవేలీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు అంటారు. నీకు వెళ్ళాలనుందా? కానీ నా చేతుల్లో ఏముంది మంగరాజ్ గారు? ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోతున్నాను. నా గురించి నేను డెసిషన్ తీసుకునే స్టేజ్లో లేను. అందరూ ఉన్నా నేను ఒంటరిని. అలా అనకండి, మీకేం కాదు. మంగరాజ్ గారు, పూర్తిగా అయోమయంలో ఉన్నాను. అడుగు ఎటువైపు వేయాలో కూడా తెలియడం లేదు. బంగారపు బోన్లో బంధించినట్లుంది. మీకు తప్పితే నా బాధ ఎవరికీ చెప్పుకోలేను. మనోహర్ గురించి మీరే ఎంక్వైరీ చేసి చెప్పండి. హవేలీలో ఎవరికి ఈ విషయం తెలియకూడదు. టాప్ సీక్రెట్. అలాగేనమ్మా. ఎవరు మంగరాజ్ గారు? శశిరేఖ. ఖచ్చితంగా మనోహర్ గారి గురించి అడగటానికే అయి ఉంటుంది. అవును, నేనేం చెప్పలేదు కదా. మీ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తోంది. స్విచ్ ఆఫ్ చేయండి. మీరేం టెన్షన్ పడకండి. మీరెవరికి అన్యాయం చేయటం లేదు, తప్పు చేయటం లేదు. అంతా మంచి జరుగుతుంది. నేను చూసుకుంటానమ్మా. రూపు ఇంకా రాలేదేంటి? వస్తుందిరా, వచ్చేస్తుంది. కాస్త ఓపిక పట్టు. మేడం, ఏమనుకోపోతే నాదో చిన్న డౌట్. ఏంటది? అడుగు. నీ పొట్ట నిండా ఉన్నవి అవేగా. ఏం లేదు, రూపగారికి రాణివాసపు నగలు పెట్టుకోవటం ఇష్టం లేదు. ఏదో మీ ఫోర్స్ తట్టుకోలేక సరే అంటూ తల ఒప్పుకుంటూ వెళ్ళారు. అయితే
మనం ఇక్కడ పిచ్చోళ్ళ వేడి చేస్తున్నాం గాని అక్కడ ఆవిడ హ్యాపీగా నిద్రపోతున్నారేమోనని అనుమానం. అనుమానం మాత్రమే. అమ్మా, ఎందుకైనా మంచిది నేను వెళ్ళి చూసొస్తాను. రే సందీప్, ఈ బండోడేదో వాగుతాడు. వీడు మాటల్ని సీరియస్ గా తీసుకోకు. రాణివాసపు నగలు వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా టైం పడుతుంది. నాకు తెలుసుగా. నేను వేసుకున్నప్పుడు నాన్న సందీప్, అటు చూడు. నడిచేస్తున్న మహాలక్ష్మిలా ఉంది కదూ. వెలిగిపోతోందిరా. హవేలీకే తేజస్ వచ్చినట్లుంది. మేడం, రూపా మేడం రాణివాసపు నగలు పెట్టుకుంటే నగలకి అందం వచ్చినట్టుంది కదా మేడం. అవును, కరెక్ట్గా చెప్పావు. అమ్మా, అమ్మా ప్రియాంక, హలో, అక్కడుంది రూపా మేడం, ప్రియాంక గారు కాదు.
రూపా, ఇలా రామ్మా. బంగారు తల్లిలా ఉన్నావు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. నా దిష్టే తగిలేలా ఉంది. చాలా చూడ్డం అయిపోయిందా? ఇక తీసేనా? వద్దమ్మా, ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండాలి. రా, ఇలా కూర్చో. కూర్చో. కాలు మీద కాలేసుకోమ్మా. దర్జాగా ఉండాలి. మొహమాట పడకు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. నువ్వు హవేలీకి మహారాణివి. రే సందీప్, రా. నువ్వు వెళ్ళి రూప పక్కన కూర్చో. రా, నేను ఫోటో తీస్తాను. కూర్చో. రూపా, కాలు మీద కాలేసుకో. అబ్బో, ఇది బానే ఉందే. అయిందా? Come on, smile. కోడలంటే ఇలా ఉండాలి. రూపా, నువ్వు సందీప్ చిలకా గోరింకల్లాగా హ్యాపీగా ఉండాలి. ఎవ్వరితోనూ సంబంధం లేదు. ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు. మీరు ఎవ్వర్ని పట్టించుకోనక్కర్లేదు. మీ లోకం మీది, సరేనా? పిచ్చి మా లోకమా? అవ్వా, వింటున్నావా? మడిద్దరే హ్యాపీగా ఉండాలట. ఎవ్వరితోనూ సంబంధం లేదట. ఎవ్వరి గురించి పట్టించుకోనక్కర్లేదట. మరి నీ పొజిషన్ ఏంటే? అడుగు. ఆవిడగారు నడిచొచ్చిన కనక మహాలక్ష్మట. మరి నీ పొజిషన్ ఏంటి? దరిద్రపు మొకానివా? అడుగు. కోడలంటే అలా ఉండాలట. మరి నువ్వెవరివే? హవేలీకి పని మనిషివా? అడుగు. ఆ చిలకా గోరింకల్ని చూస్తూ మురిసిపోతూ మీ అత్తగారు తెగ ఫోటోలు తీశారు. నువ్వసలు గుర్తుకు రాలేదనుకుంటా. నిన్ను కోడలుగా లెక్క చేయడం లేదనుకుంటా. అడిగేయ్.
ముసుగులో గుద్దులాటేందుకు? విషయం తేల్చుకుంటే మూటాముళ్ళ సర్దుకొని మన దారి మనం చూసుకుందాం. నిన్ను మిస్టర్ ప్రతాప్ చూసారా చూసారా సార్ వాడు రౌడీజం మీ ముందే నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. సార్ అసలేం జరిగిందంటే మిస్టర్ ప్రతాప్ ఫస్ట్ నీ ఒంటి మీద యూనిఫామ్ తీసేయి.